కరీంనగర్ జిల్లా సేదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని గ్రామస్తులు ఆరోపించారు. గత వారం రోజులుగా మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో దోమలు, ఈగలు తయారై విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పట్టించుకుని మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుతున్నారు. ఈ విషయంపై కార్యదర్శి వివరణ కోరగా మా సిబ్బంది ప్రతిరోజు శానిటేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ళు పని చేయకపోతే మనం ఎత్తుకోసుకోవాలా? తీసి ఇన్నే పెట్టుకోతే దోమలు, ఈగలు మళ్ళీ ఇల్లు ఏం కావాలి? ఇది తీసి ఎత్తుకోవాలమ్మా. మీరు ఇన్నే పెట్టి ఇన్నే వాడు వచ్చినప్పుడు తీసి తీసుకుపోమని చెప్పాలి. చెత్త బండిలో తీసుకోపోమ్మా. చెత్త బండి వస్తుంది, టాకర్ ఉన్నది. చూడ ఆమె చెప్పి మొదట ఎవడు వస్తలేడట. తీసి ఇన్నే పెట్టి పేరవారం అయితే పేర నెల అయితే 15 రోజుల దాకా తీయలే. మరి తీయకపోతే మరి మేము ఏం చేస్తాం? మరి తీయాలి చెప్పినాము. వస్తలేరా? గ్రామ పంచాయతీ వస్తలేరు. బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ బాగా ఇబ్బంది ఉంది మాకు. అన్ని దోమలు, ఈగలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు అవి ఇవి వస్తున్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఎక్కడిదక్కడనే తట్టుకొని ఉంటుంది. ఎవరు వస్తలేరు, మరి ఎవరు వస్తలేరు చూస్తలేరు. ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. అనుకోవాలి, మీరు అంతా స్టాప్ చేయాలి. మాకు ఎప్పటికప్పుడు కిరాగా చేయాలి. రావాలి మన పొన్నం పోవాకరన్నా మేము అందరం పట్టు వచ్చినాం, రప్పించినాం. మా రోడ్లు సఫాయి చేసింది, కానీ మాకు మోరికాలకు దోమలు, ఈగలు మాకు ఎవరు వచ్చి కార్యదర్శి హత్తులు లేదు, శుంకరోడు హత్తులు లేదు, ఎవరు హత్తులు లేదు. మాకు మంచి సప్లై చేయాలి. బస్సు సుతా ఎత్తామని బస్సు